ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చెన్నైలో, తమిళనాడులోని చెన్నైలో ఆమె బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అయితే గత కొద్ది రోజులుగా కూడా తమిళసై ఖచ్చితంగా నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని ఉంది అని చెప్పేసి కూడా ఆమె చాలా సార్లు మీడియా ముఖంగా కానీ చాలా సార్లు కూడా తన మనసులోని మాటను ఇదివరకే బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా 2019లో గవర్నర్ పదవి చేపట్టి ఇటీవల వరకు కూడా నిన్నటి వరకు కూడా గవర్నర్ గా కొనసాగినటువంటి తమిళసై తాజాగా ఆమె రాజీనామా చేయడం, రాజీనామాను వెంటనే రాష్ట్రపతి ఆమోదించడం, తర్వాత ఆమె ఇప్పుడు బీజేపీలో చేరడం చక్కగా జరిగిపోయా. ఆమె బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై సెంట్రల్ నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తున్నట్టయితే మనం తమిళసై 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2009లో చెన్నై నార్త్ నుంచి, అదేవిధంగా 2019లో తూత్తుకూడి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటంపాలయ్యారు. అయితే ఆమె 3 సార్లు ఓటంపాలు అయినప్పటికీ కూడా పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించి బీజేపీ ప్రభుత్వం ఆమె గవర్నర్ గా 2019లో గవర్నర్ పదవి కట్టబెట్టడం జరిగింది. నిన్నటి వరకు కూడా గవర్నర్ గా కొనసాగినటువంటి తమిళసై మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లడం జరిగింది. చెన్నై నుంచి దాదాపుగా చెన్నై సెంట్రల్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. పలు వివాదాస్పదమైన నిర్ణయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న తమిళసై ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మరి ఏ విధంగా వెళ్తా ఉంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఇటు ఆసక్తిగా చూస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. శిరీష. ఓకే రాజు, థ్యాంక్ యూ. மற்றவருக்கிற மாநில நிர்வாகிகளுக்கும் வருக வந்து வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி. அமைச்சர் அவர்கள் மாண்புமிகு